నవరత్నాలతో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే సూపర్ సిక్స్తో అధికారంలోకి తెలుగుదేశం వచ్చింది. అదే వచ్చిందా, లేదా బాబు సర్కార్ మీద వ్యతిరేకతతో జగన్ అధికారంలోకి వచ్చాడా, లేదా జగన్ మీద వ్యతిరేకతతో బాబు అధికారంలోకి వచ్చాడా అన్నది పక్కన పెడితే, అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోతే నిలదీయడం సహజంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేశాడు. అందులో వచ్చినటువంటి చిన్న చిన్న మార్పులు, లైక్ ఏదైతే 12,500 చొప్పున 4 ఏళ్ళు 50,000 ఇస్తానన్నది 13,500 చొప్పున 5 ఏళ్ళు ఇచ్చిన దాంట్లో కేంద్రం ఇచ్చిన 6,000 కూడా ఉన్నాయి కదా అని ప్రశ్నించారు కదా సహజంగానే. అట్లాంటి లెక్కలు ఉన్నాయి. అదే సందర్భంలో తల్లికి వందనం అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి చివరికి 2,000 తగ్గించావు అన్నటువంటిది ఇప్పుడు అదే జరుగుతోంది. మళ్ళీ ఇక్కడ కూడా అట్ ద సేమ్ టైం ఆనాడు ఇచ్చినటువంటి హామీలలో సూపర్ సిక్స్ అనేది జగన్ ఇచ్చిన నవరత్నాల ద్వారా వచ్చే 40-50 వేల కంటే మేము 70-80 వేలు ఎక్కువ వస్తుంది, 5 ఏళ్లలో 2.5 లక్షలు అతనిస్తే మేము 3 లక్షలు ఇవ్వబోతున్నాం, 4 లక్షలు ఇవ్వబోతున్నాం అని చెప్పినటువంటి ప్రచారం బాగా లేబర్లో వెళ్ళింది. అందుకనినే బస్తీలలో పేదల వాడల్లో కూడా తెలుగుదేశం కూటమి విజయం ఖాయమైంది. ఇప్పుడు మొదటి ఏడాది అన్ని పథకాలు పడకేసినాయి. జగన్ మొదటి ఏడాది అన్ని పథకాలు అమలు చేస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది ఒక గ్యాస్ ఒక బండి ఇచ్చింది దీపం కిందన, మిగతా బండలు ఈ ఏడాది అమలు చేస్తున్నారు. అది కూడా డబ్బులు చాలామంది పడలేదని చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, తల్లికి వందనం మాత్రం అందరికీ ఇచ్చింది మొన్న, అది ఫస్ట్ ఇయర్ ఎగిరిపోయింది. ఈ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు, గుడ్. మిగతాది ఏదైతే రైతులకి సంబంధించి ఇస్తానన్నటువంటిది వచ్చేటప్పటికి ఇంకా వేయలేదు, మొన్న వేస్తానన్నారు, మళ్ళీ ఆగింది. 17వ తారీఖు అన్నారు లాస్ట్ మంత్, అది అయిపోయింది. ఈ నెల 17 అన్నారు, అయిపోయింది. కేంద్రం వేస్తే వేస్తారని చెప్పి ఆగుతున్నారు ఒకటి. తర్వాత బస్సు, ఉచిత బస్సు ఆగస్టు నుంచి ఇస్తామన్నారు. ఈ దశలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే కొడాలి నాని గుడివాడలో పెట్టించినటువంటి హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో పెట్టినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ పదాలతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తున్నారు. జనంలోకి అది తీసుకెళ్తాం అని చెప్తూ పిలుపునిస్తున్నారు తన కార్యకర్తలకి. ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే పేరుతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను, సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా, గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎత్తి చూపుతూ ఈ నెల జూన్ 25వ తారీఖున రాష్ట్ర స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జూలై 21వ తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా, చైతన్యవంతులు చేసేట్టుగా QR కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో అన్న మాటలు, చంద్రబాబు నాయుడు గారి గతంలో ఇచ్చిన బాండ్లు, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసం, చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ QR కోడ్ను డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ చంద్ర